సమ్మర్ సీజన్ పూర్తిగా రాకముందే ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా ఎండలు దంచుకొడుతున్నాయి. ఖమ్మం, భద్రాద్రి జిల్లా వ్యాప్తంగా మార్చి మొదటి వారం నుంచి ఎండలు మాడు పగలకొడుతున్నాయి. 35 డిగ్రీల సెల్సియస్ దాటి టెంపరేచర్ రికార్డవుతున్నాయి. రాత్రిపూట మంచు ఉదయం 6 గంటల నుంచే భానుడి ప్రతాపం చూపెడుతున్నాడు. సింగరేణి వ్యాప్తంగా ఈ ఎండల తీవ్రత మరింత ఎక్కువగా ఉంటుంది. మార్చిలో సింగరేణి బొగ్గు ఉత్పత్తికి టార్గెట్లకు మించి పనిచేయాల్సి ఉంటుంది. అయితే ఈ ఎండల వల్ల బొగ్గు ఉత్పత్తిపై ప్రభావం పడే అవకాశం కనిపిస్తుంది. మరిన్ని వివరాలు మా ప్రతినిధి భూపాల్ అందిస్తారు. ఖమ్మం, భద్రాద్రి జిల్లాల విషయానికి వచ్చినట్టయితే ఈ జిల్లాలో ఎండలు ప్రతి ఏటా ఎక్కువగానే ఉంటుంటాయి. అయితే ఈసారి జనరల్గా ఎండలు అనగానే గుర్తుకొచ్చేది ఏప్రిల్, మే మాసం మాత్రమే. ఏప్రిల్ మిడిల్ నుంచి మే మాసంలో ఎండలు ఎక్కువగా వస్తుంటాయి. కానీ ఈసారి మాత్రం వాతావరణ పరిస్థితుల ప్రభావం వల్ల కావచ్చు, మరేదైనా కావచ్చు, ఈసారి ఎండలు ముందుగానే వచ్చినట్టు అనిపిస్తుంది. ప్రధానంగా మార్చి మొదటి వారంలో ఎండలు దంచుకొడుతున్నాయి. వాతావరణ పరిశోధన కూడా ప్రకటించింది దాదాపుగా ఈ 4-5 రోజులు ఎండలు తీవ్రంగా ఉంటాయని చెప్తున్నారు. ఈ నేపథ్యంలో ఖమ్మం, భద్రాద్రి జిల్లా విషయాలకు వచ్చేసరికైతే ఫిబ్రవరి చివరి నుంచే ఎండలు మాత్రం దంచుకొడుతున్నాయి. నిన్న ఈరోజు ఎండల తీవ్రత ఎక్కువగా ఉంటుంది. ఇదే సీజన్లో పెళ్లిళ్ళ సీజన్ కూడా ఎక్కువగా ఉండటంతో రోడ్ల మీదకి అవసరాల మేరకు, అదేవిధంగా ఫంక్షన్ల మేరకు తప్పని పరిస్థితి రావాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అయితే 12 గంటలు దాటిందంటే చాలు రోడ్ల మీద నిర్మానుష్యంగా ఉండే పరిస్థితి ఏర్పడుతుంది. ఉదయం 6 గంటల నుంచే ఉక్కపోత కొనసాగుతుంది. మరోవైపున ప్రధానమైన విషయం ఏంటంటే ఈ రోజుకి రాత్రిపూట మంచు కురుస్తున్న పరిస్థితి ఉంది. రాత్రిపూట 11 గంటల తర్వాత వాతావరణం పూర్తిగా చల్లబడుతుంది బయట. అదేవిధంగా తెల్లవారుగట్ల కొన్ని ప్రాంతాల్లో మంచు కూడా కురుస్తున్న పరిస్థితి. ఖమ్మం, భద్రాద్రి, కొత్తగూడెం జిల్లాల్లో మంచు ఇప్పటికీ పడుతున్న పరిస్థితి. అదే 6-6:30 దాటిన తర్వాత వచ్చేసరికి ఎండ సుర్రం అనే పరిస్థితి ఏర్పడింది. దీంతో ప్రజలు మాత్రం కొంత ఇప్పటి నుంచే ఈ ఎండలు ఉంటే ఏప్రిల్, మే మాసంలో ఎలా బతకాలి, ఎలా ఈ ఎండలు తట్టుకోవాలనే ఆవేదన వ్యక్తం అవుతున్న పరిస్థితి ఉంది. ఇప్పటికే ఎండల ప్రభావం వల్ల మొత్తం మీద కూడా సింగరేణి, అదేవిధంగా గోదావరి పరివాహక ప్రాంతాల్లో హీట్ బాగా పెరిగింది. ఈ పెరగటంతో కూల్ డ్రింక్స్కి, అదేవిధంగా చల్లని పదార్థాలకి వైపు మళ్తున్నారు. అయితే సింగరేణిలో ఇంకా ఈ ఏడాది ఈ నెలలో బొగ్గు ఉత్పత్తి టార్గెట్ ఉంటుంది. ఆ టార్గెట్ని రీచ్ కావాలంటే సింగరేణి కార్మికులు ఇంకా అదనంగా ఎక్కువగా పనిచేయాల్సిన అవసరం ఉంది. ఈ పరిస్థితిలో ఇప్పుడు ఈ ఎండల వల్ల కొంత ఇబ్బందికరమైన పరిస్థితి ఏర్పడుతుంది అనేది ఆవేదన వ్యక్తం చేస్తున్నాం. మొత్తం మీద ఇప్పుడు ఉన్న ఈ ప్రభావం వల్ల, ఈ ఎండల వల్ల ఇప్పుడున్న పరిస్థితుల్లోని ఇంత ఎండలు ఉంటే భవిష్యత్తులో ఎలా ఉంటాయి అనేది ప్రజల్లో కొంత ఆందోళన వ్యక్తం అవుతుంది. మరోవైపున ఈ ఎండల నుంచి రక్షణ కోసం ఈ 4 రోజులు బాగా ఎండలు ఉంటాయి కాబట్టి ప్రజలు రక్షణ విషయంలో చాలా జాగ్రత్త తీసుకోవాల్సిన అవసరం ఉందని కూడా డాక్టర్లు చెప్తున్నారు. కెమెరా పర్సన్ పృథ్వీతో భూపాల్, ఎన్టీవీ, ఖమ్మం నుంచి.